ఘనంగా మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి. మహాత్మా జ్యోతిబా పూలే 135వ వర్ధంతి ఉత్సవాలను నల్గొండ జిల్లా కేంద్రంలోని జ్యోతిబా పూలే సెంటర్ వద్ద గల మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేలపట్ల సత్యనారాయణ మాట్లాడుతూ, మహాత్మా జ్యోతిబా పూలే గొప్ప మహనీయుడు, ప్రముఖ సంఘ సంస్కర్త, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, బలహీన వర్గాల అక్షరజ్యోతి అని, ఆయన ఆశయ సాధన కోసం బీసీలు పాటుపడాలని అన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తుందని అన్నారు. ఇప్పుడు ఇచ్చినటువంటి జీవో 46 ప్రకారం బీసీలకు కేవలం 17% మాత్రమే రిజర్వేషన్ స్థానాలు వస్తున్నాయని అన్నారు. ఇది బీసీలను మోసం చేయటమని అన్నారు. 135 సంవత్సరాల క్రితం భారతదేశంలో ఉన్నటువంటి సామాజిక రుగ్మతలపైన పోరాడిన జ్యోతిబా పూలే ఆశయాలు ఇప్పటికీ నెరవేరలేదని అన్నారు. కోర్టులు కూడా సామాజిక అంశాలను ప్రస్తావించకుండా తీర్పులు ఇవ్వటం వల్ల సమాజంలో అసమానతలు తలెత్తుతున్నాయని అన్నారు. మాజీ ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ మాట్లాడుతూ, సామాజిక అంశాలను పరిష్కరించకుండా భారతదేశంలో సమాజాన్ని స్థాపించడం అసాధ్యమని అన్నారు. పాలకులు సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం కల్పించాలని అన్నారు. తద్వారా ఆయా వర్గాల సమస్యలు ప్రస్తావించబడి వారికి న్యాయం జరగడానికి అవకాశం ఉంటుందని, తద్వారా భారతదేశ ప్రజాస్వామ్యం స్థిరంగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కంది సూర్యనారాయణ, నల్ల సోమ మల్లన్న, నకరికంటి కాశయ్య గౌడ్, వాసుదేవుల వెంకట నరసయ్య, చిక్కుల రాములు, ఇంద్రయ్య, కొల్లో సత్యనారాయణ, జల్లా ఆదినారాయణ, వాడిపల్లి సాయిబాబా, చొల్లేటి రమేష్, ఎరికల శంకర్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, బొమ్మరిబోయిన కేశవులు, శ్రీహరి ముదిరాజ్, విద్యార్థి సంఘ నాయకుడు నల్ల మధు యాదవ్, మహిళా నాయకురాలు మాధవి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహం వద్ద వారి యొక్క 135వ వర్ధంతి కార్యక్రమం అన్ని బీసీ సంఘాలతో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ వర్ధంతికి ప్రతి ఒక్క బీసీ సంఘ సభ్యులందరినీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అదే జ్యోతిబా పూలే 1890లో అందించిన కానీ అతని యొక్క ఆశయాలని నిర్వహిస్తున్నాం. అంబేద్కర్ గారే జ్యోతిబా పూలేకి నా యొక్క గురువు అని పేర్కొన్నారు. వారు 52 పాఠశాలలు నెలకొల్పి వారి కఠినమైన సావిత్రిబాయి విద్య నేర్పించి వారి యొక్క చదువుల తల్లిగా చేశారు. సావిత్రిబాయి పూలే ద్వారా ఆ రోజులలో మహిళలకు విద్య లేనప్పుడు వారికి విద్య నేర్పి పాఠశాల అగ్రవర్ణాలు అసలు చదువు చెప్పలేకపోయేది. వాళ్ళకు అయినా కూడా ఎదురుండి వారి పాఠశాల కల్పించారు. వారి యొక్క ఆశయాలని మనం సాధించగలుగుతాం. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని 46 జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్తున్నాము. అదేవిధంగా 42% కాదు 56% బీసీలు ఉన్నారు. మీరు 50% పైన సర్పంచ్లో టికెట్లు ఇచ్చి గెలిపించుకోవాలని వాళ్ళకి కోరుతున్నాం. బీసీలందరికీ ప్రత్యేక మరి అతడు 150 క్రితమే ఈ సమాజంలో అనేక మార్పులు తెచ్చినందుకు ఇప్పటికీ ప్రభుత్వం జ్యోతిబా పూలేని ఆదర్శాలు అనేక సంస్థలను చేపడుతుంది. ఇంకా చాలా సంస్థలను చేపడితే కానీ మరి భారతదేశంలో పేదవాళ్ళు బాగుపడడానికి అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎడ్యుకేషన్ పరంగా మార్పు రావాలని చెప్పి కోరుతున్న మొదటి వ్యక్తి జ్యోతిబా పూలే. మరి మంచి అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా విద్య కావాలి. విద్య ఉంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి ఆనాడు మరి ఓన్లీ ఉన్నత కులాలకు గ్రామీణ అభ్యసించినటువంటి ఆస్కారం ఉండేది. కానీ జ్యోతిబా పూలే ప్రత్యేకంగా స్కూళ్ళు స్థాపించి భార్యతో సహా మరి మహిళలకు పాఠశాలను స్థాపించి మహిళా విద్యను కూడా మరి ప్రారంభించినటువంటి మొదటి వ్యక్తి మన జ్యోతిబా పూలే. అందుకనే ప్రభుత్వం ఇప్పటికీ విద్య మీద ప్రత్యేకంగా గ్రాంట్లు మరి కేటాయించి ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం అవుతుంది, ప్రత్యేక బడ్జెట్ కేటాయించి మరి కేజీ టు పీజీ వరకు ఉచిత విద్య అందించినప్పుడు మాత్రమే మరి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ప్రత్యేకంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుంది. ఏ ఉచిత పథకాలు అవసరం లేదు. విద్య ఒకటి ఉచితంగా అందిస్తే చాలు.
కాబట్టి విద్య అనేది ఎంతో ఆశతో కూడుకున్నది. లక్షలు పెట్టి చదువుకోవాల్సిన పరిస్థితి పేదోడికి లేదు. కాబట్టి కేజీ టు పీజీ ఉచిత విద్య అందించినప్పుడు మాత్రమే మరి